నేను చెప్పే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చెప్తున్నా, 82 ఓకే ఓకే అప్పటి నుంచి చెప్తున్నా, ఒకసారి గెలిచారు. అలాంటి చోట ఇప్పుడు ఈయన్ని తీసుకొచ్చి డంప్ చేయటం అనేది బీజేపీ అభ్యర్థి అనే పేరుతోటి, అంటే సాంకేతికంగా ఆయన బీజేపీ అభ్యర్థి కానీ ప్రజలు మాత్రం ఆయన తెలుగుదేశం అభ్యర్థిగానే పరిగణిస్తున్నారు అక్కడ. అదే నేనేమంటానంటే ఆయన ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కూటమిలో ఇప్పుడు 175 స్థానాలు ఉన్నాయి, 170 అసెంబ్లీలో మనకు ఇప్పుడు 175లో వాళ్ళు 144 తీసుకున్నారు, వీళ్ళకు 31 ఎన్నో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 31 మీరు ఒకసారి స్థూలంగా విశ్లేషిస్తే దాంట్లో వీళ్ళు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మనకు తేట తెల్లంగా అక్కడ మ్యాటర్ తెలిసిపోతుంది. అంటే బాబు గారు ఎటొచ్చి ఎటు తిరిగినా కూడా ఆయన అభ్యర్థులను ఆయన వర్గాన్ని పెట్టుకోవాలనేది ఆడ స్పష్టంగా కనపడుతుంది. అలాంటప్పుడు ఇన్ని రోజులు 10 ఏళ్ల పాటు జనసేన జెండా మోసినవాడు కానీ బీజేపీ జెండా మోసినవాడు ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఈరోజు విజయవాడ వెస్ట్ పర్టికులర్గా అడుగుతున్నారు. ఎస్, నేను కూడా చూసినాను, ఆ పోతిన మహేష్ అనేటువంటి వ్యక్తి పేరు చాలా బలంగా వినపడుతుంది. గతంలో కూడా 27,000 ఓట్లు 28,000 ఓట్లు కూడా అక్కడ ఆయన కొంత గెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అలాంటి వాళ్ళకు అన్యాయం చేయడం అంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా అంటున్నారు, నేను ఇన్ని రోజులు గొంతు చించుకుంటే నాకే టికెట్ లేనివాడు పోలవరం కడతాడా అని అడుగుతున్నాడు. ఇంకొక మాట అన్నారు ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఇదే సుజనా చౌదరికి సీట్ ఇచ్చారంటే ఓకే, ఆయన గత 4 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి బీజేపీలో చేరడం జరిగింది. ఆయన పక్కన పెడితే అసలు బీజేపీలో సభ్యత్వం ఉండి టీడీపీలో కండువా లేదు, టీడీపీలో సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నాకెందుకు టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయనే ప్రశ్నిస్తున్నాడు. ఆయన మాట్లాడిన మాటలే కదా. అంటే ఈరోజు స్పష్టంగా ఏం కనపడుతుంది, బాబు గారు మనుషులు అనే వాళ్ళు ముఖ్యం తప్ప వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా కూడా వాళ్ళు మన వాళ్ళే అనేటువంటి వైసీపీ చేసినటువంటి ఆరోపణలకు ఈరోజు అక్కడ చాలా బలం అనేది వాస్తవం. కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సార్ తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు, మీ లిస్టు చూశారు, మీ ఎంపీ అభ్యర్థుల లిస్టు చూశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ పొత్తుకి కారణమే రఘురామకృష్ణరాజు గారు. 6వ సీటు బలంగా అడిగిందే ఆయన. తీరా మోసి ఆయన అడిగేసరికి మీరు వర్మగారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కారణం ఏంటంటే అసలు బీజేపీ అభ్యర్థి ఆయన 6 ఎంపీల్లో వాస్తవంగా, అంటే బీజేపీ మూలాలు ఉండి పనిచేసుకుంటూ ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వ్యక్తి ఆయనతో ఇష్యూ లేదు. ఆ మిగిలిన 5 పార్లమెంట్ సెగ్మెంట్స్ చూస్తే తెలిసిందే ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారని. పోనీ తీరామోసి 10లో చూస్తే మీరు తెలుగుదేశం అభ్యర్థులకి ఖచ్చితంగా గెలుస్తారనుకున్న చోట, జనసేన అభ్యర్థి ఉంటారనుకున్న చోట మీ అభ్యర్థులు వచ్చి చేరారు. మీరు తెలుగుదేశానికి పొత్తులో భాగంగా మద్దతు ఇవ్వడానికి వచ్చారా, పక్కలో బల్లెంలా మారటానికి వచ్చారా? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. లేదు వాసుదేవన్ గారు, వినిపిస్తుంది చెప్పండి. పొత్తులో బలోపేతమయ్యి రాష్ట్రంలో అధికారం రావడానికే ఎవరైనా వస్తారు. అయితే అభ్యర్థులకు సంబంధించి సోదరులు రామ్నాథ్ గారు 80 నుండి భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ప్రస్తావించారు. సంతోషం, మంచిదే, నేను ఆహ్వానిస్తున్నా. అంతకుముందు నేను అసలు భారతీయ జనతా పార్టీ పూర్వరూపం భారతీయ జనసంఘ్ 1915 మా బ్యాక్ డ్రాప్ బ్యానర్స్ మీద కూడా 2 ఫోటోలు ఉంటాయి. ఫౌండర్స్, ఒకరు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, రెండోది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఎక్కడ నుండి వచ్చారో ఎవరికి తెలియకపోయినా